హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధికా లెక్క. ఈరోజు మనము కుకట్పల్లి మాస్క్ గర్ల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 19 చెలి నా చెలి అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామా. విజయ్ లెటర్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే దాంట్లో అద్రు మరియు శాపీ అని ఏదో రాసి ఉంది. అస్సలు అర్థం కాలేదు. ఈ అద్రు ఎవరు, ఈ శాపీ ఎవరు, అసలు ఈ లెటర్ అర్జున్ జేబులోకి ఎలా వచ్చింది అనుకుంటూ చదివాడు. తనకి కొంచెం డౌట్గా అనిపిస్తోంది. ఇది అర్జున్దేనా? ఈరోజు చూస్తుంటే వాడు లాస్ట్ వీక్ కలిసిన అమ్మాయి రాసినట్లుంది. మరి వాడు జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడా దీనిని? మరి అర్జున్ గాడికి దీనిని జేబులో పెట్టుకుంటున్నాడు అంటే అమ్మాయిని ఇష్టపడుతున్నాడా? మరి తనని ఇష్టపడుతూ కూడా నేహ దగ్గరికి ఎందుకు వచ్చాడు? నాకెందుకు వీడిట్లో పిక్ చెక్కిస్తున్నాడు అనుకుంటూ హడావుడిగా లోపలికి వెళ్ళాడు. కొంచెం సేపు చుట్టూ చూశాడు. అర్జున్ కనపడలేదు. వెంటనే వాష్రూంలోకి వెళ్ళాడు. అర్జున్ బాధతోటి ఇక వామిటింగ్ చేసుకుంటూ ఉన్నాడు అక్కడ. విజయ్ వెంటనే అర్జున్ దగ్గరికి గబగబా వెళ్ళి తన చేతితో ఉన్న లెటర్ని జేబులో పెట్టేసుకున్నాడు. అర్జున్ చెవులు గట్టిగా పట్టుకున్నాడు. నీ మొహానికి తాగితే పడదు, ఎగేసుకొని అందరి ముందు స్టైల్ పడాలని తాగుతూ ఉంటావు. ఆ తర్వాత ఇలా వామిటింగ్ చేసుకుంటూ ఉంటావు. నీకంటే అమ్మాయిలు నయ్యున్రా, పెగ్గుల మీద పెగ్గులు లాగించేస్తారు అని విసుక్కుంటూ అక్కడ ట్యాప్ని ఆన్ చేశాడు. వెంటనే బయటికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకువచ్చి అర్జున్ చేతికి అందించాడు. అర్జున్ ఆ వాటర్ని తాగాడు. కొంచెం షర్టు మీద కూడా వాడి డ్రెస్ పాడవటం వల్ల పక్కనే ఉన్న నాప్కిన్ తోటి తుడిచేసుకున్నాడు. అర్జున్ కళ్ళని ఎర్రగా ఉన్నాయి. మత్తుగా విజయ్ వైపు చూస్తూ ఉంటే, రే నువ్వు మత్తులో ఉన్నావా, లేదంటే నేను ఏదైనా అడిగితే వాటికి సమాధానం చెప్పగలవా అని అడిగాడు అర్జున్ వైపు చూస్తూ విజయ్. అర్జున్ వెంటనే నేనేం మత్తులో లేనులే, చెప్పు, జస్ట్ కొంచెమే తాగాను కాబట్టి వామిటింగ్ చేసుకున్నాను, నా మైండ్కి అది ఎక్కలేదులే ఇప్పుడు. అయినా నేహ గురించి తప్ప ఇంక దేని గురించి అయినా అడుగు, చెప్తాను అన్నాడు అర్జున్. ఇప్పుడు దాని గురించి నేనెందుకు అడుగుతానురా? అవును, నీకు లాస్ట్ వీక్ ఒక అమ్మాయితో గడిపాను అన్నావు కదా, అమ్మాయి నీకు ఇంకా గుర్తుందా అని అడిగాడు. ఆ మాట అడగగానే, ఎందుకు గుర్తులేదు, గుర్తుంది, చెప్పు. ఇప్పుడైనా కూడా అమ్మాయితోటి నీకెంది పని, అసలు నీకెందుకురా, పద వెళ్దాం లోపలికి అని అర్జున్ విజయ్ వైపు చూస్తూ ఆ మాట అంటూ లోపలికి వెళ్ళిపోబోయాడు. వెంటనే విజయ్ అర్జున్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగి, రే శాపీ ఎవరు అన్నాడు. ఒక్కసారిగా అర్జున్ వెనక్కి తిరిగి, ఏంటి, ఏమడిగావు అని రెండు కళ్ళను వెడల్పు చేస్తూ నొసలను పైకి లేపుతూ విజయ్ వైపు చూస్తూ అడిగాడు. అదే అద్రు ఎవరు, అసలు ఈ శాపీ ఎవరు అని అడిగాడు. విజయ్ కూడా కళ్ళని పెద్దగా చేస్తూ తన నొసల్ని పైకి లేపుతూ అర్జున్ వైపు చూస్తూ. వెంటనే అర్జున్ విజయ్ చొక్కా పట్టుకొని, ఏంటిరా, నీకు అసలు ఈ పేర్లు ఎలా తెలుసు, చెప్పు, నా దగ్గర వెటకాలలేస్తున్నావా అని అడిగాడు. అంటే నీకు శాపీ అనే అమ్మాయి ఎవరో తెలుసు, నీకు శాపీ తెలుసు అన్నమాట, అమ్మాయిని నువ్వు ఇష్టపడుతున్నావా ఏంటి అని అడిగాడు. అర్జున్ ఇంకొంచెం చిరాగ్గా విజయ్ ముందు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు, నీకు అసలు ఆ పేర్లు ఎలా తెలుసు అని అడిగాడు. ఎలా తెలుసు అంటే, నువ్వు అమ్మాయి రాసిన లెటర్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నావు కదా, ఆ లెటర్ని చూసే కదా ఇందాక లిల్లీ నీ మొహాన ఊసి వెళ్ళిపోయింది అని అన్నాడు విజయ్ కొంచెం కోపంతో. ఏంటి, లెటరా? లెటర్ ఏం లెటర్, అసలు నా జేబులో పెట్టుకుని నేను తిరగటం ఏంటి, నాకు అర్థం కావటం లేదు, అసలు నువ్వు దేని గురించి చెప్తున్నావు అని అడిగాడు చిరాకుతో అర్థం కాక అర్జున్. అసలే వాడి తల పగిలిపోతూ ఉంది. ఇదిగో ఈ లెటర్ గురించి అంటూ విజయ్ తన జేబులో నుంచి లెటర్ తీసి అర్జున్ చేతిలో పెట్టాడు. అర్జున్ ఆ లెటర్ని వెంటనే హడావుడిగా చూసి ఓపెన్ చేసి చదివాడు. తన కళ్ళల్లో తెలియని మెరుపు. ఒక్కొక్క అక్షరం చదువుతుంటే తనకి తన ఎదురుగా శాపీ ఉన్నట్లే అనిపిస్తోంది. పిచ్చమ్మాయ్, నువ్వు నా కోసం లెటర్ రాసి పెట్టావా? నువ్వింకా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు అనుకున్నానే. మరలా నేను నిన్ను కలుస్తానో లేదో అనుకున్నాను, కానీ నా కోసం నువ్వు నిజంగా లెటర్ రాసావా? నన్ను మరొకసారి కలవాలి అనుకుంటున్నావా అంటూ విజయ్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు ఆ లెటర్ని చదివేసి. అప్పుడే లోపలికి కొంతమంది బాయ్స్ వచ్చారు.
వీళ్ళిద్దరూ అలా హగ్ చేసుకోవటాన్ని చూసి నవ్వుకుంటూ ఆ క్యారీ ఆన్ క్యారీ ఆన్, మేము వెళ్ళిపోతాంలే అన్నారు వాళ్ళ వైపు ఒక వెటకారపు నవ్వు నవ్వుతూ. విజయ్ వాళ్ళ వైపు చూసి చిచి, ఏమి జీవితం రా నాయన, హగ్ చేసుకుంటే కూడా తప్పే కదా ఇప్పుడు రోజుల్లో, దేవుడా బాబూ నన్ను అంటూ విజయ్ అర్జున్ని దూరంగా నెట్టేశాడు. అర్జున్ వెంటనే ఒరేయ్ నేనిప్పుడు వెళ్ళాలిరా అక్కడికి, మనం వెళ్దాం పదా అని ఆత్రంగా అన్నాడు. విజయ్ సంతోషంగా పద వెళ్దాం అంటూ బయటికి వచ్చాడు. వీరిద్దరూ అలా వాష్రూంలో నుండి బయటికి రాగానే నేహ వెంటనే అర్జున్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అర్జున్ చేతి చుట్టూ చేతులు వేసేసి, అర్జున్ ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇందక్కడి నుంచి నీకోసమే వెతుకుతున్నాను, నువ్వెక్కడ కనపడలేదు ఏంటి అంటూ గారాలు పోతూ అడిగింది. వెంటనే ఆమె అలా గారాలు పోతూ అడుగుతుంటే విజయ్కి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే లిల్లీ వైపు అడుగు వేస్తూ వెంటనే విజయ్ నేహా వైపు చూస్తూ వెళ్ళి లిల్లీని అడుగు తెలుస్తోంది అని కోపంగా నేహా వైపు చూస్తూ అన్నాడు. రే అర్జున్ వస్తావా నువ్వు, నేను వెళ్ళిపోమంటావా అని విజయ్ అర్జున్ వైపు చూసి అడిగాడు. వెంటనే నేహా కూడా అర్జున్ వైపు చూస్తూ ఏమైంది అర్జున్, నీ ఫ్రెండ్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడు, లిల్లీ ఏమైనా అనిందా, అరే దాని సంగతి నీకు తెలుసు కదా, అది పిచ్చి పిచ్చిగా ఎప్పుడూ ఏదో ఒకటి బాగుతూనే ఉంటుంది, దాని మాటలు అసలు పట్టించుకోకురా, మనం ఎంజాయ్ చేద్దాంరా అంటూనే కావాలి ఫ్రెండ్స్ దగ్గరికి అంటూ అర్జున్ లాక్కుని వెళ్ళబోయింది. వెంటనే అర్జున్ నేహా నాకు అర్జెంటు పని ఉంది నేను వెళ్ళాలి అంటూ తన చేతిని విడిపించుకొని బయటికి వచ్చేశాడు. నేహ అలాగే అర్జున్ వైపు చూస్తూ నిలబడిపోయింది. అర్జున్ ఒకసారిగా తన టైం చూసుకుంటూ బయటికి వచ్చేశాడు. టైం 9 అయిపోతుంది అప్పుడు. ఇక అర్జున్ మరియు విజయ్ ఆ పబ్బు నుండి బయటికి రాగానే ఇక 2 గంటలకి ముందు సమయం 7. శ్రావ్య భయపడుతూ లాడ్జ్ ముందు దిగింది. ఆటో అతనికి తన చేతి హ్యాండ్ బ్యాగ్లో నుండి ముందే తీసి పట్టుకొని ఉన్న 200 నోటుని ఇచ్చేసి గబగబా హోటల్లోకి వెళ్లేందుకు అడుగులు వేసింది. ఆటో అతను ఇదిగో అమ్మా చిల్లరా అని అరుస్తూ ఉన్నాడు. నువ్వే ఉంచుకో అన్నా అంటూ లోపలికి వెళ్ళిపోయింది శ్రావ్య. తను అక్కడి వరకు వడివడిగా అడుగులైతే వేసేసింది. కానీ ఆ లాడ్జి లోపల ఒక్క అడుగు పెట్టగానే తనకి ఎక్కడలేని భయం వచ్చేసింది. తను లోపలికి ఒక్క నిమిషం అడుగుపెట్టి చుట్టూ చూసింది. ఇక ధైర్యం తెచ్చుకొని ఎదురుగా ఉన్న రిసెప్షన్ దగ్గరికి వెళ్ళింది. అన్నా రూమ్ కావాలి అని అడిగింది. అతను ఏదో బుక్ రాసుకుంటూ సింగిలా డబలా అని అడిగాడు. తనకే అర్థం కాలేదు ఏం చెప్పాలో కూడా. ఆ పైన ఇక అతని వైపు చూస్తూ అన్నా 501 నెంబర్ కావాలి అని చెప్పింది. వెంటనే అన్న అనే పిలుపు అతనికి మరొకసారి చెవులకి గట్టిగా తగలగానే తలపైకెత్తి చూశాడు. ఆ రిసెప్షన్ రాసుకోవటం ఆపేసి శ్రావ్యని చూడగానే ఈ అమ్మాయి లాస్ట్ సాటర్డే వచ్చింది కదా అని అనుకున్నాడు మనసులో. ఇక అలా అనుకుంటూ మేడం మీరా, ఇది ఇంకా క్లీన్ చేయలేదు మేడం, ఇందాకనే రూమ్ చెక్అవుట్ చేశారు, వేరే రూమ్ ఇవ్వమంటారా, అంతకంటే బెస్ట్ది అని అడిగాడు అతను. అవునా చెక్అవుట్ చేశారా అంటే అన్నట్లు మొహమాటంగా ఏం అడగాలో అర్థం కాక అతని వైపు చూస్తూ ఉండిపోయింది. అతనికి అర్థమైంది. మీతో పాటు సార్ రాలేదా మేడం అని అడిగాడు. ఇక శ్రావ్య ఊపిరి పీల్చుకొని ఓకే అంటే తను ఇంకా రాలేదు, అసలైనా తను ఇంకా రాలేదు అని నేనెందుకు అనుకుంటున్నాను, అసలు తను వస్తాడో లేదో కూడా నాకు తెలియదు కదా అని మనసులో అనుకుంది. ఇక అవునా అన్న అనేసి తనకి ఈ రోజుకి కొంచెం లేట్ అవుతుంది, ఆఫీస్లో బిజీగా ఉంటుంది, నేను వెయిట్ చేస్తాను, అంతలోపల క్లీన్ చేయండి, మాకు ఆ రూమే కావాలి అని చెప్పింది శ్రావ్య. ఇక అతను ఆమె వైపు చూస్తూ సరే మేడం కూర్చోండి, మీరు వెయిట్ చేయండి, ఒక్క 10 నిమిషాల్లో రెడీ చేపిస్తాను అంటూ బాయ్ అని పిలిచి 501 క్లీన్ చేసేసి వెంటనే క్లీన్ చెయ్యి అని దాని కీస్ ఇచ్చాడు అతను. చాలా నీట్గా చెయ్యి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అబ్బాయి సరే అంటూ కీస్ తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. రిసెప్షన్లో అతను క్యాంటీన్ వాళ్ళకి ఫోన్ చేసి శ్రావ్య కోసం కూల్ డ్రింక్స్ తెప్పించాడు. వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వగానే శ్రావ్య వద్దు అని చాలా గట్టిగా చెప్పేసరికి వాళ్ళు ఆమె ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు. శ్రావ్య చేతులు నలుపుకుంటూ కూర్చుంది. అలాగే 1 గంట అలాగే కూర్చుని ఉంది. తనకి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు.
వెంటనే మౌనంగా, అద్రు, నువ్వు ఈరోజు వస్తావా లేదా? నాకు అర్థం కావటం లేదు. నేను ఇక్కడ ఉండాలా, ఇంటికి వెళ్ళిపోవాలా అనుకుని అలాగే ఎదురుగా ఉన్న గడియారం వైపు పదే పదే మరియు రోడ్డు వైపుకి ఒకసారి మార్చి మార్చి చూస్తోంది. చాలామంది కుర్ర వెధవలు మరియు కొంతమంది మిడిల్ ఏజ్ వాళ్ళు అమ్మాయిల్ని తీసుకొని ఆ హోటల్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. కొంతమంది అబ్బాయిలు వెళ్ళేటప్పుడు శ్రావ్య వైపు చూస్తూ ఇలాంటి పిట్ట మనకు దొరకదేంట్రా అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది వాళ్ళతో పాటు వచ్చిన అమ్మాయిని దిగబెట్టి మరొక అమ్మాయితో మరలా రిపీట్గా వస్తున్నారు. అలాగే అమ్మాయిలు కూడా సేమ్ అలాగే వాళ్ళతో పాటు వచ్చిన అబ్బాయిల్ని వదిలిపెట్టేసి మరొక అబ్బాయిని తీసుకుని మరలా రిపీట్గా వస్తూ ఉన్నారు. ఇక వచ్చేపోయే వాళ్ళంతా అక్కడ కూర్చొని ఉన్న శ్రావ్య వైపు చూస్తూ ఉండటం అక్కడ ఉన్న రిసెప్షన్ గమనించాడు. శ్రావ్య వైపు వచ్చేపోయే వాళ్ళ అలాగే చూస్తూ కామెంట్స్ చేయటం అతనికి నచ్చలేదు. వెంటనే శ్రావ్య దగ్గరికి వచ్చి, అమ్మా, మీరు ఇక్కడ కూర్చోకుండా రూమ్లోకి వెళ్ళిపోండి, రూమ్ నీట్గా అయిపోయింది, క్లీన్ చేసి వచ్చాము అని చెప్పాడు అతను. శ్రావ్య కొంచెం కంగారు పడుతూ, ఆహా వద్దు అన్నా, సార్ వచ్చినాకే నేను వెళ్తాను అని మౌనంగా తలదించుకుంది. వెంటనే అతను ఆమె వైపు చూస్తూ, అలా కాదమ్మా, ఇక్కడికి అందరూ మంచివాళ్ళు రారు, కొంతమంది చెడ్డవారు కూడా వస్తారు. ఇలా ఒంటరిగా ఒక ఆడది కూర్చొని ఉంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవేరా అని ఎవ్వరూ ఆలోచించరు, చెడుగానే అనుకుంటారు. మీరు రూమ్లోకి వెళ్ళండి, నేను సార్ వచ్చాక మీకు ఏదైనా భోజనం కావాలంటే పంపిస్తా కదా అన్నాడు. లేదు లేదన్నా, సార్ లేకుండా నేను ఆ రూమ్లోకి వెళ్ళను, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, పర్లేదు అన్నది శ్రావ్య. సరే అయితే ఒక పని చేయండి, మాకు రెస్ట్ రూమ్ ఉంది, అక్కడ కూర్చోండి, ఇక్కడ వద్దులే అని చెప్పాడు అతను. శ్రావ్య కొంచెం మొహమాటంగా అతను బలవంతంగా చేసేసరికి ఇక వాళ్ళు చూపించిన అతని వెనుక ఉన్న రెస్ట్ రూమ్ వైపుకి నడిచింది. ఇక శ్రావ్య ఆ రిసెప్షన్ చెప్పిన రెస్ట్ రూమ్లోకి వెళ్ళగానే అదంతా ఒకసారి చుట్టూ చూసింది. అది చూడటానికి కొంచెం చిన్నగా ఉన్నా కూడా చక్కగా అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కూర్చోటానికి చైర్స్, 2 కార్డ్స్ చాలా నీట్గా సర్దిపెట్టి ఉంది. అతను శ్రావ్యకి చేయి చూపించి, ఇక్కడ కూర్చోండి, మీకు ఒకవేళ పడుకోవాలనిపిస్తే అక్కడ సోఫా ఉంది, పడుకోవచ్చు, ఈ రూమ్లోకి ఎవ్వరూ రారు, సేఫ్గా ఉండొచ్చు, మీరు సార్ వస్తే నేను తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పాడు అతను. శ్రావ్య సరే అంటూ చేతులు దులుపుకొని అలాగే కూర్చొని ఉంది. తన కళ్ళు ఒక్కొక్కసారి పొద్దున్నుండి పనిచేయటం వల్ల అలసిపోయి తూగిపోతున్నాయి మధ్య మధ్యలో. కానీ వెంటనే అలాగే సోఫాలో కూర్చొని మరలా ఉలిక్కిపడి పైకి లేచి ఒకసారి మరలా రిసెప్షన్ దగ్గరికి వచ్చి, అన్నా, సార్ ఇంకా రాలేదా? సరే అయితే నేను మరలా వస్తాను, ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నా అని చెప్పింది. అతను కొంచెం ఆమె వైపు జాలీగా చూస్తూ, అరే, ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎలా వెళ్తారు, కొంచెం సేపు వెయిట్ చేయండి, సార్ ఇక్కడైనా ట్రాఫిక్లో చిక్కుకున్నారేమో, మీకు తెలియదేముంది, హైదరాబాద్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా అన్నాడు అతను ఆమె వైపు జాలీగా చూస్తూ. ఇక శ్రావ్యకు ఒక చిన్న ఆశ అయితే లభించింది అతను ఆ మాట అనగానే. నిజంగా రిసెప్షన్ చెప్పినట్టు అద్రు నా దగ్గరికి రావాలి అనుకుంటే ఈరోజు ట్రాఫిక్ ఉండటం వల్ల రాలేకపోయాడా? సరే, మరొక గంట ఎదురు చూస్తాను, అప్పటికీ రాకపోతే వెళ్తాను అన్నట్లుగా ఇక మౌనంగా తను రూమ్లోకి వెళ్ళి అలాగే కూర్చొని ఉండిపోయింది అద్రు కోసం వెయిట్ చేస్తూ. కానీ తను అలా కూర్చుంది అన్న మాటే కానీ మొత్తం ఆలోచనలన్నీ అర్జున్ మీదే ఉన్నాయి. తను ఎప్పుడు వస్తాడా, తన బాధలన్నీ మర్చిపోయాను అని తనని గట్టిగా కౌగిలించుకోవాలి అని ఆమె తను ఇప్పుడు అర్జున్ కోసం తహతహలాడిపోతూ ఉంది. హాయ్ గైస్, 19th ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి శ్రావ్య అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందా, లేదంటే అర్జున్ వచ్చే లోపల ఇక తను రాడు అనుకొని తను ఊరు వెళ్ళిపోతుందా? చెప్పండి, మీరు ఏం జరుగుతుంది అని. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దామా తిరిగి? ఓకే గాయస్, ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోవటం వల్ల మీరు సజెషన్ అయితే చేయండి, కామెంట్స్ చేయండి, ఈ స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ ఎపిసోడ్లో అద్రుని కలిపిద్దామా వద్దా, శ్రావ్యని ఇంకొంచెం సేపు ఏడిపిద్దామా అనేది కూడా చెప్పేయండి. నా ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, మీరు చేసే ఒక చిన్న షేర్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, కొంచెం వ్యూస్ ఉంటేనే కదా మాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏదైనా రాయటానికైనా చేయటానికైనా. ఓకే గైస్, తిరిగి రేపు కలుద్దాం. బాయ్.